ఇంత చెప్పిన తర్వాత కూడా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి అనే బిచ్చగానైన నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మారకపోతే ఆ జగదంబ చిత్తం శివోహం. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడెక్కడో కాశ్మీర్లో జరిగింది కదా గురుదేవా, ఇక్కడ మన ఇంట్లో జరగలేదు కదా, మన ఊళ్ళో జరగలేదు కదా, మన నియోజకవర్గంలో జరగలేదు కదా, మన రాష్ట్రంలో జరగలేదు కదా అనుకుంటే చాలామందికి సందేహాలు ఉండొచ్చు. గురుదేవా, నాకు ఒక తుర్కాయన దోస్తి ఉన్నాడు, ఒక ముస్లిం దోస్తి ఉన్నాడు, నా ఫ్రెండు, నా జిగిర్, నా జాన్, నా దిల్కా తుకుడా, నా దిల్కా దడకని నీవు అనుకుంటే చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనుకునొచ్చు మేము మిత్రులం ఉండమండి, భాయి భాయి అని. ఒక్కసారి గెలికి చూడమ్మా, ఒక్కసారి గెలికి చూడు, దేంట్లన్నా ఒకసారి జగడం పెట్టుకో తెలుస్తుంది. పార్టీ పని చేయదు, భాయి భాయి పని చేయదు, కింద సున్నతి ఉందా లేదా అంతే. సున్నతి లేకపోతే కట్ చేయడమే జరిగిందిగా. నిన్న ఏం చేసిండ్రయ్య వాళ్ళు? అందమైన ప్రకృతి అందాలను తిలకించుటకు, ఇంత ఆత్మానందాన్ని పొందుటకు, మనోచింతనని మైమర్చిపోయి మనో అనుభూతిని పొందడానికి పోయిండ్రు దేవుడా అని. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ సొమ్ము వాళ్ళు ఖర్చు పెట్టుకొని పోయిండ్రు. పోయి గన్ను పెట్టి బెదిరించితే వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటుండ్రి కదా. ఏ చలోరే ఇదర్సి అంటే వచ్చి ఇంట్లో కూర్చుంటుండ్రి కదా. బెదిరించి తరిమి కొట్టినా అయిపోయేది, 2 దెబ్బలు కొట్టినన్నా అయిపోయేది. ప్రాణం తీసిండ్రు. వాళ్ళ ఉసురు తగలక తప్పదు, సర్వనాశనం అయిపోతారు కొడుకుల మీరు. మానవుని రక్తానికి రుచి మరిగి మనిషి రక్తపు కూడు తింటున్న ఎవడు బాగుపడడు. 1-2 చక్ర వడ్డీ చెల్లించుకుంటారు, సర్వనాశనం అయిపోతారు మీరు. బాగా గుర్తుపెట్టుకోండి. మా వాళ్ళకు శాపం పెడుతున్నావు అనకండి. మనిషి నెత్తుటి కూడు తినేటోళ్ళకి ఈ శాపం తగులుతుంది. మీరు తినకపోతే మీకేం కాదు. మీ మతానికి కాదు, మీ ముస్లిమ్స్కి కాదు, క్రైస్తవులకు కాదు నేను ఇక్కడ శాపం పెట్టేది. మనిషి జీవితంతో చెలగాటం ఆడుతున్న వానికి, మనుషుల ప్రాణాలతో మానాలతో ఆట ఆడుకుంటున్న వాడు 1-2 విధాలుగా సర్వనాశనం అయిపోతాడు. నా శాపం ఇది తగులుతుందిరా. మేము సత్యవంతులం, మా ఉసిరు ఎక్కడ పోదు. ఈడ చేసిన ఈ వాక్కు ప్రపంచమంతా దహించి వేసుకుపోతుంది. చూడండి, ఒకవేళ మా వాక్కు సత్యమై మిమ్మల్ని దహించి వేయకన్నా ముందే అందరు అప్రూవ్లుగా మారండి. మీ పని మీరు చేసుకోర్రి, మీరు వ్యాపారాలు చేయరి, అంబానీ కన్నా గొప్పోళ్ళు గారి. రోజు బంగారు టాయిలెట్లో విసర్జించండి, వజ్రపు కంచంలో కూడు తినండి, హ్యాపీగా బతకండి. ఎవరి జోలికి ఓకుర్రి, ఎవరి ప్రాణం జోలికి ఓకుర్రి, ఎవరి మానం జోలికి ఓకుర్రి, ఎవరి కడుపు మీద కాలు జాపకుర్రి, ఎవరి కడుపు మీద ఉసురు పోసుకోకుర్రి. ఆ బతుకు ఒక బతుక, ఒకరిని చంపిన బతుకు ఒక బతుక. అంతకు బదులు మీరు కాల్చుకొని చచ్చిపోర్రి. ఒకరి చంపి బతకడం కన్నా మీరు కాల్చుకొని సావుర్రి. నేనైతే అట్లే చేస్తా. ఒకరిని చంపి ఓను ఉసురుతో వచ్చి ఏగుడ కన్నా నాకు నేను చచ్చుకుంటే అయ్యేపోయేగా. ఇంతటి త్యాగంతోనే మాట్లాడుతున్నాను ఒక సన్యాసిని, అర్థం చేసుకోండి. నా హిందూ సోదరులారా, నా బంధువులారా, నేను హిందూ అనే పదానికి అర్థం చెప్తే మొన్న ఒక వీడియోలా ఏం చెప్తి ఏందా, మీరు నా వీడియోలు చూసట్లేదు అదే. మొన్న రాంపురంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణకు పోయినప్పుడు హిందూ అనే పదానికి అర్థం చెప్తి, మీరు వీడియోలు చూసలేరు. అట్లయితే విశ్వ విజ్ఞాన విజేతలు అని హిందువుల గురించి చెప్తి. విశ్వ విజ్ఞాన విజేతలు నా మీద మన్ను వస్తారు. నన్ను ఒకడు ఏమన్నాడు, ఒకడు వీడియోలు చేసి నేను నడమ, నేను హిందూనే కానట, నేను హిందూ ద్రోహినట. ఈ మధ్యలో ఒక ఆయన నా మీద వీడియో చేయడానికి బయలుదేరాడు. ఏం సాధిస్తాడో మహనీయుడు. బోడుగు మీద బొచ్చు పోతే ఎంతనో నా మీద యుద్ధంకి అంతే. నేను చాలా వీడియోలు చెప్పిన, గాలితో యుద్ధం, ఋషులతో సంగ్రామం, డేంజర్. శుభం, అందరూ చల్లగా వర్ధిల్లండి. ఇక నాకు కూడా పని ఉంది, నేను పోతా.